నా ప్రొఫైల్‌కి వెళ్ళండి. మీకిక్కడ కోచ్ ఐడీ కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసి మీ విద్యార్థికి షేర్ చేయండి. ముందుగా విద్యార్థి తన ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత మరియు విద్యార్థి కూడా నా ప్రొఫైల్‌కి వెళ్ళగాలి. మరియు ఫైండ్ కోచ్‌పై క్లిక్ చేయాలి. అతను కోచ్ ఐడీని పేస్ట్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు సంబంధిత కోచ్ ఐడీ వివరాలొస్తాయి. విద్యార్థి కోచింగ్ కోసం రిక్వెస్ట్ చేయాలి. విద్యార్థి తన కోచ్‌కి అభ్యర్థనను పంపించిన తర్వాత, కోచ్ తన మొబైల్ లేదా కంప్యూటర్‌లో క్రియేట్ ట్యాబ్‌లోకి వెళ్ళి, ఆపై కోచ్ డాష్‌బోర్డ్ విభాగంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థనల ట్యాబ్‌ను క్లిక్ చేసినప్పుడు, సదరు విద్యార్థి పంపిన రిక్వెస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు కోచ్ ఆ విద్యార్థిని అంగీకరించి, తదుపరి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి. మరియు మనం స్టూడెంట్స్‌ని చెక్ చేస్తే విద్యార్థుల జాబితా చూపిస్తుంది. సరే, ఇదే స్క్రీన్. కోచ్ డాష్‌బోర్డ్ అనేది కోచ్ తన విద్యార్థుల అనాలిటిక్స్ లేదా పురోగతిని చెక్ చేయగల స్క్రీన్. ఇక్కడ మీరు మెరుగైన అనలిటిక్స్ చూడవచ్చు. మీరు అన్ని రకాల విద్యార్థులను చూడవచ్చు. నేను క్లిక్ చేస్తున్నాను కాబట్టి మనం మేనేజ్ రొటీన్స్ క్లిక్ చేస్తే మనకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ చేయడం ప్రారంభించండి. మీరు పేరివ్వాలి. మరియు వివరణ. మరియు వ్యాయామాల మధ్య విశ్రాంతి. ఒక రొటీన్ కోసం మీరు అనేక వ్యాయామాలు కలిగి ఉంటారు. ప్రతి వ్యాయామం తర్వాత కొంత విశ్రాంతి సమయం అవసరం. దాన్ని మీరు సెటప్ చేయవచ్చు. కాబట్టి మీరిక్కడ 30 సెకన్లు పెడితే, ప్రతి వ్యాయామం తర్వాత మనకు 30 సెకన్ల విశ్రాంతి సమయం ఉంటుంది. కొనసాగించండి. తర్వాతి స్క్రీన్‌లో మీరు వ్యాయామాన్ని జోడించవచ్చు. అది టైమర్ వ్యాయామం, యూట్యూబ్ ఆధారిత వ్యాయామం లేదా లైబ్రరీ వ్యాయామం కావచ్చు. సాధారణంగా టైమర్ ఆధారిత వ్యాయామాలు లేదా ఏదైనా అంటే మీరు ఏదైనా కోసం దీనిని ఉపయోగించవచ్చు. అందుకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి ఆప్షన్ ఎంచుకోవాలో యూజర్ లేదా కోచ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా టైమర్ ఆధారిత వ్యాయామం అంటే ఇలా ఉంటుంది. ఉదాహరణకి మనకు రన్నింగ్ ఉందని అనుకుందాం. ఇక్కడ మనకు మార్గదర్శనం అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మీరు సాధారణంగా 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువగా సెట్ చేస్తారు. మరియు ఇక్కడ మీకు సెట్ల అవసరం ఉండకపోవచ్చు. మరియు మీరు క్యాలరీలు అంటే ఎంత క్యాలరీలు ఖర్చవుతాయో పేర్కొనవచ్చు. సరే, సృష్టించండి. మరొక వ్యాయామాన్ని జోడించాలనుకుంటే లైబ్రరీ నుండి జోడించండి. చాలా సాధారణంగా ఉపయోగించే వ్యాయామాలకు మీరు ఇన్‌బిల్ట్ లైబ్రరీ ఎంట్రీలను పొందవచ్చు. మరియు ఈ వ్యాయామాలను అవసరమైనప్పుడు మేము అప్డేట్ చేస్తుంటాము. మరియు భవిష్యత్తులో మరిన్ని వ్యాయామాలు కూడా జోడించబడతాయి. అందుకే నేను బాక్స్ ఛానల్స్ జోడించాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ప్లస్ బటన్ నొక్కవలసి ఉంటుంది. నేను 2 సెట్లు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క సెట్‌లోనూ కూడా 5 రిపిటేషన్‌లుంటాయి. ఉదాహరణకి సరే అనుకుందాం. సాధారణంగా ట్రిప్స్ మధ్య మనకు ఏమీ ఉండదు. విశ్రాంతి సమయాలు. మీకు విశ్రాంతి సమయం కావాలంటే దానిని కూడా మీరు ఎప్పుడైనా సెటప్ చేసుకోవచ్చు. వ్యతిరేకంగా వ్యాయామం కొంచెం బరువుగా ఉంటే మీరు గ్లోబల్ రొటీన్ ఆధారిత విశ్రాంతి సమయాన్ని ఓవర్ రైడ్ చేయవచ్చు.
కేవలం క్లిక్ చేయండి. ఈ వ్యాయామానికి మాత్రమే మీరు సర్దుబాటు చేయవచ్చు. సరే. ఇది ఇక్కడ ఐచ్ఛికం. ఎందుకంటే లైబ్రరీ ఎంట్రీలో ఇప్పటికే ప్రీ కాన్ఫిగర్ చేసిన క్యాలరీ బర్న్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని జోడించాల్సిన అవసరం లేదు. సృష్టించండి. సరే. మరియు సమీక్షించండి. ఇది స్క్రీన్. ఇక్కడ టెక్స్ట్ సైజ్కు సంబంధించిన కాన్ఫిగరేషన్లు ఏమిటో చూడండి. మీరు రొటీన్ను సేవ్ చేయాల్సిందే. మనం సోమవారం రొటీన్ను కలిగి ఉన్నాం. సరే. ఇలా మీరు అనేక రొటీన్లను కాన్ఫిగర్ చేయవచ్చు. మంగళవారం రొటీన్, బుధవారం రొటీన్, లేదా మీ విద్యార్థికి ప్రత్యామ్నాయ రొటీన్లు కూడా ఉండొచ్చు. మీరు కాన్ఫిగర్ చేసిన తర్వాత దానిపై క్లిక్ చేయాలి. అంటే మాఫ్ చేయండి, మీరు చేయాల్సింది ఇది. ఇప్పుడు రొటీన్. ఉదాహరణకి మనం ప్రతిరోజు కేవలం సోమవారం రొటీన్ను మాత్రమే వాడతామని అనుకుందాం. అప్పుడు మనం వారపు ప్లాన్ను మేనేజ్ చేయడానికి వెళ్ళాలి. వారపు ప్లాన్కు మీరు కృష్ణ యొక్క వారపు ప్లాన్ అని పేరు పెట్టవచ్చు. మీరు డిఫికల్టీని సెట్ చేయవచ్చు, ఇది తప్పనిసరి కాదు. మరియు మీరు సోమవారం వర్కర్ లేదా సోమవారం రొటీన్ను ఎంచుకుని సేవ్ చేయాలి. మరియు మంగళవారం కూడా ఒకే రోజు రొటీన్ ఎంచుకోండి. రోజు రొటీన్ ఒకేలా ఉంటుంది. మరియు మీరు మీ విద్యార్థికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే అది ఆదివారం అని భావించండి. మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. మీరు సేవ్ చేసిన తర్వాత అది వారపు ప్లాన్ను సృష్టిస్తుంది మరియు దాన్ని అసైన్ చేయడానికి ఒక బటన్ కూడా ఉంటుంది. అసైన్ బటన్ను నొక్కి విద్యార్థిని ఎంచుకోండి. వారపు ప్లాన్ను అసైన్ చేయండి. మీరు వారపు ప్లాన్ను అసైన్ చేసిన తర్వాత అసైన్మెంట్స్లో మీరు సంబంధిత విద్యార్థికి సంబంధించిన ఎంట్రీ కోడ్ను చూడవచ్చు. ఆ విద్యార్థికి సంబంధించినది. సరే. కోచ్ మీ వారపు ప్లాన్ను కేటాయించిన తర్వాత మాత్రమే విద్యార్థి హోమ్ స్క్రీన్లో ఈరోజు వర్కౌట్ను చూడగలడు. సరే. మీరు స్టార్ట్ వర్కౌట్ బటన్ను నొక్కాలి. మీరు ఎక్కువగా ఇవ్వదలిచిన వివరాలు ప్రాథమికమైనవైనా అధికమైనవైనా ఇవ్వవచ్చు. మరియు వర్కౌట్ ప్రారంభించండి. ఆ తర్వాత వెంటనే రిప్లై అవ్వడం మొదలవుతుంది. ఈరోజు వర్కౌట్. డెమో కోసం నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. అందువల్ల ఇది వ్యాయామం తర్వాత విశ్రాంతిని రన్ చేస్తోంది. మేము 5 రౌండ్లు 5 రిపిటేషన్లు కాన్ఫిగర్ చేశాము కాబట్టి ఇది 5 సార్లు పునరావృతం అవుతుంది. మొదటి సెట్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం రెండవ సెట్ను మొదలు పెడదాం. గౌరవనీయులైన మరియు ఎంతో ప్రతిభావంతులైన శామ్ గారు, మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ రాక మా అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది.
అది పూర్తయిన తర్వాత మీరు బాగున్నారా లేదా అని ఫీడ్బ్యాక్ అడుగుతుంది. మీకు బాగుంటే జస్ట్ రైట్ బటన్ నొక్కండి. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఇక్కడ పేర్కొనవచ్చు. ఫీడ్బ్యాక్ సమర్పించండి. విద్యార్థి పూర్తి చేసిన తర్వాత కోచ్కు అతని వర్కౌట్ గురించి పూర్తి సమాచారం మరియు అప్డేట్ అందుతుంది. ఇప్పుడు విద్యార్థి ఈ వర్కౌట్ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన అన్ని వివరాలు కోచ్ యొక్క డాష్బోర్డుకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మరియు నమోదు చేయబడతాయి. మీరు కోచ్గా కోచ్ డాష్బోర్డుకు వెళ్తామే కోచ్ తనిఖీ చేయవచ్చు. అనలిటిక్స్లో కృష్ణ ఒక వర్కౌట్ ఒక 100% పూర్తయిందని చూపిస్తుంది. అతను చేస్తున్న విధానంలో ఎలాంటి సమస్య లేదు. అనుసరణ అన్నీ బాగున్నాయి. అతని విద్యార్థి పురోగతిపై స్పష్టమైన వివరాలు ఇస్తుంది. సరేనండి, తప్పకుండా. అలాగే దీని గురించి కూడా చూడండి. వర్కౌట్ వివరాలను ఇస్తుంది కాబట్టి మేము విద్యార్థికి ఫీడ్బ్యాక్ను జోడించవచ్చు. ఇప్పుడు విద్యార్థి తన పురోగతిని ప్రోగ్రెస్ ట్యాబ్లో తనిఖీ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ స్ట్రీక్, పురోగతి మరియు ఒకవేళ అతను సాధించిన ఏవైనా ప్రత్యేకమైన అచీవ్మెంట్స్ ఉంటే గనక అవన్నీ కూడా ఇక్కడ వివరంగా చూపబడతాయి. అతను మొత్తం పూర్తి చేసిన వర్కౌట్స్ మరియు ఇటీవల చేసిన వర్కౌట్స్ వంటి పూర్తి వివరాలను కూడా ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. అతని బరువు పురోగతి, వర్కౌట్ పురోగతి మరియు స్టెప్ ప్రాసెస్పై అందమైన గ్రాఫ్ను ఇది చూపిస్తుంది. సరేనండి, మీరు ఒకవేళ వీక్లీ ప్లాన్స్ విభాగంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న కోర్సు యొక్క పూర్తి ఫీడ్బ్యాక్ను చాలా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. మీరు కోచ్ ఫీడ్బ్యాక్కి వెళ్తే మీరు వివరాలను తనిఖీ చేయవచ్చు. కొన్ని అంశాలు వివిధ సమాచారం ద్వారా మరిన్ని వివరాలు ఇస్తుంది. కోచ్ రూటీన్స్ను జోడించాలంటే అతను మేనేజ్ రూటీన్స్ను ఉపయోగించాలి. వీక్లీ ప్లాన్ను జోడించాలంటే అతను మేనేజ్ వీక్లీ ప్లాన్ను ఉపయోగించాలి.